హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి అంశం ఏడిహెచ్డి అంటాం. ఏడిహెచ్డి అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటాం. అంటే పిల్లల్లో ఏర్పడేటువంటి మెదడుకు సంబంధించిన సమస్య. ఈ సమస్య ఉండేటువంటి పిల్లల్లో చాలామంది పేరెంట్స్ చెప్పేటువంటి అంశం ఏంటంటే, మా వాడు చాలా ఇంటెలిజెంట్ అండి, కానీ కాన్సన్ట్రేట్ చెయ్యడు అంటుంటాం. ఇది ముఖ్యమైన పాయింట్ అండి. బాగా తెలివిమంతుడే, కానీ నాలెడ్జ్ని అప్లై చేయడు అని అంటుంటారు. ఇది ఏడిహెచ్డి అనేటువంటి లక్షణం అండి. చురుకైన పిల్లవాడే, ప్రతి యాక్టివిటీలో బాగుంటాడండి, గేమ్స్లో కూడా చాలా ముందంజలో ఉంటాడు. చదువు దగ్గరకు వచ్చేసరికి కుదురుగా కూర్చోలేడండి, ఒక చోట కూర్చోలేడు, రెస్ట్లెస్గా తిరుగుతూనే ఉంటాడు. పిలిచినప్పుడు వెంటనే పలకడు, పరధ్యానంగా ఉంటాడు, ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఈ ఒక్క విషయం తప్పిస్తే మా పిల్లోడు చాలా ఇంటెలిజెంట్ అండి అంటూ పేరెంట్స్ చెప్తుంటారు. మొండి అండి, స్కూల్లో టీచర్ల దగ్గర కంప్లైంట్స్ వస్తూ ఉంది, పిల్లవాడు సరిగ్గా చదవట్లేదని, క్లాసులో లెసన్ చెప్తున్నప్పుడు కూడా వినట్లేదని, ఎటో పక్క పరధ్యానంగా చూస్తున్నాడని అని పేరెంట్స్ టీచర్ మీటింగ్స్లో పేరెంట్స్కి తరచుగా వచ్చేటువంటి కంప్లైంట్. అలాంటి పిల్లల కోసం పేరెంట్స్ ఏం చేస్తారు? చేయగలిగింది ఒకటే, స్కూల్ మార్చడం లేదా ట్యూషన్ పెట్టించడం. ఇలా స్కూల్ మార్చిన, ట్యూషన్ పెట్టించిన, ట్యూషన్ టీచర్ దగ్గర నుంచి కూడా కంప్లైంట్ వస్తూనే ఉంటుంది. పిల్లవాడు అందరి పిల్లల్లాగా కూర్చోవట్లేదు, కాన్సన్ట్రేట్ చేయట్లేదు, చదవట్లేదు, మాట వినట్లేదు, కోపం ఎక్కువగా ఉంటుంది, చిరాకు ఎక్కువగా ఉంటుంది, బలవంతంగా కూర్చొని చదివిస్తే బూతులు తిడుతున్నాడు. ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఏడిహెచ్డి తాలూకు లక్షణాలు. అంటే మనం చెప్పుకున్నాం, అటెన్షన్ డెఫిసిట్, అటెన్షన్ అనేది ఉండదు, ఏ పనిపైన కాన్సన్ట్రేషన్ ఉండదు. అయితే ఇవి ప్రధానంగా ఎందువల్ల వస్తుంది అంటే, జెనెటిక్గా వస్తుంది, మేనరికపు వివాహాల్లో వస్తుంది. మూడవది మన ప్రాబ్లమే, అంటే యాజ్ ఎ పేరెంట్గా పిల్లల్ని అతి గారాబం చేయడం. అతి గారాబం, ఉండాల్సిన గారాబం కంటే ఎక్కువగా. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నాకు ఇద్దరు కూతుళ్ళండి, చివరిలో ఒక బాబు పుట్టాడు, కలక మగ సంతానం కలిగిందని వాడిని ఎక్కువగా గారాబం చేస్తున్నాం అనేటువంటి పేషెంట్స్ నా దగ్గర ఎక్కువ. ఈ అతి గారాబం మూలంగా కూడా పిల్లలు పాడవుతుంటారు. సో సమాజంలో సోషలైజ్ అయ్యేందుకు ఇబ్బంది, అటు చదువులో ఇబ్బంది, ఏ రకంగా చూసినా ఇబ్బంది. కానీ పేరెంట్ ఏమంటారు? వాడు చాలా ఇంటెలిజెంట్ అండి, ఈ ఒక్క విషయం తప్పిస్తే. సో అతని పిల్లోడికి మనసులో ఏం నాటిపోతుంది? నేనంతా బాగానే ఉన్నానట కదా అనిపిస్తుంది. సో కాబట్టి అలా కాదు, ఆ స్క్రీనింగ్ చేయాల్సింది డాక్టర్స్ చెప్పాలి. ముందుగానే పేరెంట్స్ పాజిటివ్ థింకింగ్ చాలా మంచిదే, కానీ పాజిటివ్ థింకింగ్కి ముందు అసలు ప్రాబ్లం ఉందా లేదా డాక్టర్ గారి సలహాను బట్టే తెలియాలి. ఆ డాక్టర్ గారి స్క్రీనింగ్ అంచనా వేస్తేనే మనకు తెలుస్తుంది. కాబట్టి ఏడిహెచ్డిని ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు. అది ఏజ్ పెరుగుతున్న కొద్ది చాలా ఇబ్బందికరంగా మారుతుంది. అంటే ఓ 8 నుంచి 10వ తరగతి మధ్యకు వస్తే చదువు మీద చాలా ప్రభావం పడుతుంది. విపరీతమైన కోపము, చిరాకు, అసహనం మూలంగా పిల్లలు, ఫ్రెండ్స్ ఎవరు కూడా దగ్గరికి రారు, ఫ్రెండ్స్తో మింగిల్ కాలేడు, ఎంతసేపు గొడవలు. దీనివల్ల విపరీతమైనటువంటి కోపము, చిరాకు, అసహనము, ఫోన్లు నేలకెత్తి కొట్టేయడము, బుక్కులు చించేయడము, కొట్టుకోవడము, ఇలాంటి ఇబ్బందులకు పిల్లలు తలెత్తుతుంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ అంశాన్ని అశ్రద్ధ చేయొద్దండి. వీటికి మెడిసిన్స్ అవసరము. డాక్టర్ గారు ఈ ఏజ్కి మెడిసిన్స్ ఎందుకు అని చాలామంది దూరం ఉంటుంటారు, కానీ హోమియోపతి మందుల్లో వీటికి మంచి పరిష్కారం ఉంటుంది. హోమియో వాడుకున్నట్లయితే ఈ సమస్య నుంచి 100% పిల్లలు బయటపడతారు. ఏ ఇంగ్లీష్ మందులు అక్కర్లేదో, ఏ కాంప్లికేషన్స్ కూడా అక్కర్లేకుండా హోమియో ద్వారా దీన్ని పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఇకపోతే దీనికి ఏ విధంగా చిన్నపాటి డైట్ ఏంటనేది మనం కొన్ని ఫుడ్ ఐటమ్స్ తెలుసుకుందాం. ముఖ్యంగా అతి ముఖ్యమైనటువంటి ఒక పండు ఉంది. ఈ పండు తింటే మనకు ఏడిహెచ్డి సమస్య చాలా వరకు అదుపులోకి వస్తుంది. దాన్ని అవకాడో ఫ్రూట్ అంటాము. ఈ అవకాడో ఫ్రూట్ అనేది మనకు బయట దొరుకుతుంది, లేదా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఈ ఫ్రూట్ వల్ల హెల్తీ ఫ్యాట్ అనేది శరీరానికి అందుతుంది. తద్వారా మెమరీ కానివ్వండి, ఓపిక, సహనం కూడా పెరుగుతుంది పిల్లల్లో. అలాగే పప్పు దినుసులు, పప్పులు అన్నీ తినొచ్చు, అన్ని రకాల పప్పులు బాగా పెట్టండి పిల్లలకు. ఐరన్ రిచ్గా ఉండేటువంటి ఫుడ్ ఐటమ్స్ పెట్టండి. ముఖ్యంగా ఈ బ్రోకోలీ కానివ్వండి, కాలీఫ్లవర్ కానివ్వండి, అలాగే తోటకూర, పాలకూర, ఇవి ఎక్కువగా పెట్టండి పిల్లలకు. ఇంకా ముఖ్యమైనదంటే డార్క్ చాక్లెట్ ఎక్కువగా పిల్లలకి ఇవ్వండి. డార్క్ చాక్లెట్లో అధికంగా ఐరన్, మైక్రోన్యూట్రియన్స్ అంటాము, మ్యాంగనీసు, పొటాషియము, ఫాస్ఫరస్, ఫాస్ఫేట్సు, పొటాషియము, ఇలా చాలా రకాల కాల్షియము, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి డార్క్ చాక్లెట్లో. సో ఈ డార్క్ చాక్లెట్ ఉండేందుకు మైండ్ని బాగా యాక్టివ్ చేస్తుంది. తద్వారా హైపర్ యాక్టివ్నెస్ నుంచి చిన్నగా తగ్గేందుకు కూడా అది హెల్ప్ చేస్తుంది. వీటినే మనం హోమియోపతిలో లైక్ క్యూర్స్ లైక్ అంటాము. అంటే ఆ తత్వాన్ని తగ్గించేందుకు ఈ తత్వాన్ని ఉత్పత్తి చేసేటువంటివి కూడా మనం తగ్గించుకోవాలి. ఈ రకంగా డార్క్ చాక్లెట్స్, పప్పులు, ముఖ్యంగా ఫుడ్ ఐటమ్స్లో పన్నీర్ కూడా చాలా మంచిదండోయ్. పన్నీర్ తింటే కూడా మనకి ఏడిహెచ్డి లక్షణాలు చాలా అదుపులోకి వస్తాయి.
ఈ చిన్న ఫుడ్ ఐటమ్స్ని జాగ్రత్తగా పాటించండి. హోమియో మందులు కూడా వాడండి. అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ADHDకి మంచి సొల్యూషన్ ఉంటుంది హోమియోలో. సాటర్డే అండ్ సండే కూడా డాక్టర్ గారి కన్సల్టేషన్ అందుబాటులో ఉంటుంది. సో కలవండి. కీప్ వాచింగ్ PMC. మీకు ఏమైనా కామెంట్స్ రూపంలో తెలియజేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.